సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో పుష్కర స్నానం చేస్తున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరిన్ని వివరాలు కాళేశ్వరం నుంచి మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. సరస్వతి నది వద్ద పుష్కరాలు కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం అటు గోదావరి ప్రాణహిత నదిలో ఏర్పడిన ప్రాంతంలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. మొదటిసారి ప్రభుత్వం అధికారికంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుంది. దీంతో భక్తులు మన తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుష్కర స్నానం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాము, చాలా మంది భక్తులు సరస్వతి నది గోదావరి ప్రాణహిత కలయిక అయినటువంటి త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తున్నటువంటి సరస్వతి పుష్కరాల్లో స్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానాన్ని పుణ్య స్నానంగా భావించి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసిన అనంతరము అటు అమ్మవారికి సారే చీరను కూడా సమర్పిస్తున్నారు. మంగళ హారతులు సమర్పిస్తున్నారు. పసుపు కుంకుమను కూడా సమర్పిస్తున్నారు. ఎందుకంటే నదిని తల్లిగా భావించేటువంటి భక్తులు తల్లికి సమర్పించాల్సిన కానుకలు ఏదైతే ఉంటాయో ఆ కానుకలు అన్నిటిని కూడా సమర్పిస్తున్నారు. భక్తులు చాలా ఎంతో ఉత్సాహంగా సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొంటున్నారు. సో మనం చూస్తున్నాము, ఇక్కడ పూజారి కూడా పుష్కర స్నానం ఏ విధంగా చేపించాలనేటువంటిది, పుష్కర స్నానానికి కూడా ఒక వేద మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉపదేశించి మంత్రోచ్చారణ చేసిన తర్వాత నదికి పుష్కర స్నానాలు కూడా చేస్తున్నారు. శాస్త్రోక్తంగా వేదోక్తంగా మంత్రోచ్చారణల మధ్య కూడా భక్తులు సరస్వతి నది పుష్కర స్నానాన్ని చేస్తూ ఎంతో పుణ్యతులు అవుతున్నారు అని చెప్పవచ్చు. పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, పుణ్యాలు వస్తాయి. తెలుసో తెలియకో చేసినటువంటి పాప ఫలాలు ఏదైతే ఉంటాయో, కర్మ ఫలాలు ఏదైతే ఉంటాయో అవన్నీ పోతాయన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. శాస్త్రం కూడా అదే చెప్తుంది కాబట్టి శాస్త్రపరంగా వస్తున్నారు, పుణ్య స్నానాలు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చారు. సో ఇక్కడ ఏర్పాట్ల పుష్కర స్థానం గురించి మీకు తెలిసిందే కదమ్మా? పుష్కర స్థానాలు కొంచెం ఓల్డేజ్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ నుంచి మన కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అయింది ఓల్డేజ్ వాళ్ళకు. కానీ స్నానాలు దగ్గర మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా బాగుంది. మామూలుగా మన గోదావరి నది, కృష్ణ పుష్కరాలు, సరస్వతి నది పుష్కరాలు అంటే ఎక్కువ తెలియదు కదా. సో ఇక్కడ సరస్వతి నదికి రావడం, ఈ ప్రాంతాన్ని చూడడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. అదే మన తెలంగాణలో మాత్రం ఇక్కడే కదా, అందుకే చాలా పబ్లిక్ ఎక్కువ ఉంది. గోదావరి అంటే మాకు దగ్గరలో ఉంటది. గోదావరి పబ్లిక్ తక్కువ ఉంటుంది, చాలా దగ్గరలో ఉంది గోదావరి నది. సరస్వతి అనేసరికి కొంచెం సో చెప్తున్నారు. మన పూజారి కూడా మనతో ఉన్నారు. సో ఇక్కడ ఏ విధంగా పుష్కర శోభ జరుగుతుందని అనిపిస్తాం, చెప్పండి మీ యొక్క ఎక్స్పీరియన్స్. ఇక మామూలుగా సరస్వతి నది అనేది బద్రీనాథ్ లో మానా అనే గ్రామంలో ఉంటుంది. అక్కడ విశేషం జరుగుతుంది. ఒక్క సరస్వతి అమ్మవారు కనబడేది భూమి మీద అక్కడ ఒక్కతోటే. మిగతా ఎక్కడైనా సరే అంతర్వాహినే, అది ప్రయాగరాజ్ అయినా సరే, అది ఇక్కడైనా సరే. అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల మాకు సహకారం లేక ఇక్కడ బాగుంటుందో నేను అనుకున్నా. ఇక్కడ ఫెయిల్, అక్కడ సక్సెస్ అవుతుంది అనుకున్నా. కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ మీద అక్కడే తాపని అది మాత్రం గ్యారెంటీ. ఏదైనా అది మెయిన్ పుష్కరం ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లేదే మెయిన్. ఇది అంతర్వాహిని, అది ప్రక్షిక్ష వాహిని. కానీ బాగుంది. మేము బాగుండదు అనుకున్నాం కానీ పర్లా బాగానే ఉంది. మీరు అంటే ఇట్లా ఉంటుందని ఊహించలేదు. మేమందరం మానా బద్రీనాథే మేము ఫిక్స్ అయిపోయాం, దానికి సిద్ధపడ్డాం. ఖర్చుతో పోయినా సరే వెళ్ళాలనుకున్నాం. కొన్ని కారణాల చేత వాడు కృషితో కొన్ని పోవడం, కష్టంతో కొన్ని పని అంటే తోడు లేకపోతే ఇబ్బంది పడతామని ఈ సులభమైన దానికి వస్తే లేకపోతే అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా పర్లా బెటర్, రెండో ప్లేస్ ఇది. సో అది భక్తుల అభిప్రాయం. ఎందుకంటే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ కనిపించదు. అంటే పైకి మన గోదావరి నది కనిపిస్తుంది, ప్రాణహిత ఉంటుంది కాబట్టి. అంటే భక్తులు వాళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చిన భక్తులు, చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత
అంటే ముందస్తుగా ఎలా ఉంటుంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ నది స్థానం ఎలా ఉంటుంది, సరస్వతి నది పుష్కర స్థానం ఏ విధంగా ఉంటుందని ఒక అపోహలు భయంతో వచ్చినటువంటి భక్తులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే మాత్రం సంతోషంగా ఉందనే విషయాన్ని వారి మాటల్లోనే వ్యక్తం చేశారు.